పబ్లిక్గానేమో గవర్నమెంట్కి డబ్బులు కట్టకుండా మేము ప్రైవేట్గా మేము కూర్చొని ఇన్ఫ్లుయెన్స్ చేస్తామంటే కుదరవు కదా అట్లా. 3-4 కోట్లు బాకీ పంచాయతీ. అదే అలాగే ఇప్పుడు మీరు మన కృష్ణతేజ గారికి మేము చెప్పాము, మన కన్సర్న్ పంచాయత్ అండ్ ద లీడర్షిప్ ఆఫ్ కందిలాల్ దండేజ్ ఇస్ వెరీ క్లియర్ కట్. మీరు ఆదాయం పెంచాలని ఆల్మోస్ట్ 1000 crores పెట్టాం. అంటే ఇవన్నీ ఏమనిపిస్తున్నాయండి, ఐ థింక్ ఇట్స్ గ్రాస్ నెగ్లిజెన్స్. ఐ థింక్ వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ప్రతి పారిశ్రామికవేత్త మీద మాకు అపారమైన గౌరవం ఉంది. మీరు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు, చాలా చాలా సంతోషం. అండ్ ఆల్సో యూ హ్యావ్ ఎ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. ఏదన్నా అంటే కూర్చోబెట్టి మంత్రివర్యులు చెప్తాను దుర్గేష్ గారు, అంటే మన పెద్దలు బుచ్చే చౌదరి గారు చెప్తా ఉన్నారు, ఏదన్నా మాట్లాడితే మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి అంటే ఎవరిని బెదిరిస్తారండి మీరు? ఎవరు బెదిరిస్తారు మీరు? అలా బెదిరించకండి. మేము అడుగుతుంది రెగ్యులేట్ చేయమని కోరుకుంటున్నాం. నిజంగా మీకు నోటీసులు పంపించేసి మూసేయమంటే అప్పుడు మీరు బాధపడాలి, అప్పుడు మీరు ఏదైనా చూసుకొని చెప్పాలి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద కన్సర్న్ ఇండస్ట్రీస్ అరౌండ్ గోదావరి, ప్లీజ్ హ్యావ్ సమ్ కన్సర్న్ ఫర్ ద పొల్యూషన్ యూ ఆర్ కాజింగ్. ప్లీజ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇట్. అంతేగాని అసలు మేము ఏమీ పొల్యూషన్ చేయట్లేదు, మాది చాలా మేము పవిత్ర జలాలు వదులుతున్నాం అని చెప్పకండి మాకు. సో ఇది ఒక వైపు ఉంటే, ఇంకొక వైపు 55 మిలియన్ లీటర్స్ మనం డైరెక్ట్ డంప్ చేస్తాం. వీఆర్ ఆల్సో కాజింగ్ కంప్లీట్. అందరం కూర్చోబెట్టు కాజిమెంట్. నేను కూడా స్నానం చేశానంటే మేము స్నానం చేసిన నీళ్ళు కూడా గోదావరి కలిపేస్తుంది. ఐ ఫీల్ గిల్టీ అబౌట్ ఇట్. సో దీనికి యుద్ధ ప్రాతిపాదికన ఐ రిక్వెస్ట్ కాంతిలాల్జీ టు రైట్ ఎ లెటర్, టు అప్రోచ్ CMO. Of course, from political side, we will connect to Honorable CM also. From the administrative side, you have to communicate to Chief Secretary garu. On a war footing, how do we contain this 75 MLD discharge with completely treated? I think this should be the priority even before roads. ఇది చేయనప్పుడు దెర్ ఇస్ నో పాయింట్. దీనికి మత విశ్వాసాలు ఉన్నాయి, ధార్మిక విశ్వాసాలు ఉన్నాయి, గుళ్ళు గోపురాలు జరిగితే పుణ్యం వస్తో లేదో నాకు తెలియదు, కానీ ఈ 55 మిలియన్ లీటర్లు రోజుకి మురుగునీరుని అటు ఆంధ్ర పేపర్ మిల్స్ నుంచి రకరకాల పేపర్ వచ్చే మరుగును ఈ పొల్యూట్ వాటర్ని పెడితే నాకు పుణ్యం ఎంత వస్తుందో తెలియదు, కానీ జబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి. మనం నవ్వుకున్నాం కానీ ప్రామిస్గా